హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఐ థింక్ తమ్నైల్ చూసే మీకు అర్థమయ్యి ఉండొచ్చు ఈ వీడియో ఏంటని. సో ఈరోజు నేను యూఎస్లో మేముండే రెంటెడ్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మా ఫ్లోర్కి ఎంట్రన్స్. మేముండేది ఒక కమ్యూనిటీలో, ఒక ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్. సో మేముండే బిల్డింగ్ ఒక 3 స్టోర్ బిల్డింగ్. అందులో మేముండేది సెకండ్ ఫ్లోర్లో. సో ఎవ్రీ ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్స్ ఉంటాయి. మాది 3 BHK ఫ్లాట్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 4 డోర్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క డోర్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లాట్కి మెయిన్ ఎంట్రన్స్. మాది వచ్చేసి రైట్ సైడ్లో సెకండ్ డోర్. అండ్ ఆపోజిట్లో ఇక్కడ మీరు ఇంకా కొన్ని స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఇంకొక సైడ్ నుంచి ఎంట్రన్స్ లాగా. అండ్ అది ఒక ప్లేగ్రౌండ్కి కూడా వే ఉంటుంది ఈ స్టెప్స్ దిగితే. సో ఇది మా ఫ్లాట్. సో చూద్దాం లోపల మా ఫ్లాట్ని మేము ఎలా పెట్టుకున్నామో చూడండి. యాక్చువల్లీ మేము బ్యాచులర్స్ అండి ఉండేది. సో చాలా సూపర్ డూపర్గా అయితే మెయింటైన్ చేసుకోలేదు, నీట్గా పెట్టుకున్నాము మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు ఒక డోర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి షూ ర్యాక్ ప్లస్ మన కోట్స్ అండ్ జాకెట్స్ హోల్డర్ క్లాజెట్ లాగా యూస్ చేసుకోవచ్చు. యూజువల్గా మేము ఉండే స్టేట్లో వెదర్ కొంచెం నార్మల్గానే ఉంటుంది, మాకు జాకెట్స్తో అంత అవసరం పడదు. సో మేము దీన్ని జస్ట్ మా షూ ర్యాక్ పెట్టుకునే క్లాజెట్ లాగా యూస్ చేసుకుంటాము. సో వన్స్ దీని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు మా హాల్ అండ్ కిచెన్ రెండు కనిపిస్తూ ఉంటాయి. రెండు ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది ఇది. సో కిచెన్ అండ్ హాల్ చూపించే ముందర నేను మీకు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిది ఎలా సెటప్ చేసుకున్నామో చూపిస్తాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదండి. యూజువల్గా యుఎస్లో మనకి సెపరేట్గా ఒక ఏది క్లాజెట్ కానీ స్పేస్ కానీ ఏమి ఇవ్వరు టెంపుల్ సెటప్ చేసుకోవడానికి. సో మేము ఇలా చిన్న బాక్స్ ఒకటి తయారు చేసేసుకొని దాని మీద దేవుళ్ళని సెటప్ చేసుకొని పూజ చేసుకోవడానికి కన్వీనియంట్గా ప్లేస్ పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ హాల్ చూద్దరు కానీ. హాల్ చాలా సింపుల్గానే ఉంటుంది. ఒక సోఫా పెట్టుకొని జస్ట్ ఒక టీవీ ఉంచుకున్నాము. ఏదైనా మూవీస్ ప్లే చూడడానికే మోస్ట్లీ మేము యూస్ చేస్తాం టీవీని. అండ్ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది ఒక పెద్ద డోర్. సో ఇది మన బాల్కనీకి ఎంట్రన్స్ లాగా. 2 డోర్స్ ఇస్తాడు. ఒకటి వచ్చేసి గ్లాస్ డోర్ అండ్ ఇంకొకటి వచ్చేసి నెట్టెడ్ లాగా ఉంటుంది. లైక్ మనకి ఇండియాలో మాస్కిటోస్ ఇలాంటివి ఎంటర్ అవ్వకుండా ఒక మెష్ డోర్ లాగా ఉంటుంది కదా అది. అండ్ మాకు మంచి సన్ రైజ్ వచ్చే వ్యూ పాయింట్ ఇది మార్నింగ్ టైంలో. అండ్ ఈవినింగ్ వచ్చేసి మంచి టైంపాస్ ప్లేస్. కిడ్స్ అందరూ వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇప్పుడు మా కిచెన్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇది మా కిచెన్ ఎంట్రన్స్. సో అంతా కామన్గానే ఉంటుంది, అంతా అన్ని ఇంట్లోనూ సేమ్ కామన్గానే. మాకు ఇక్కడ రైట్ సైడ్లో డిష్ వాషర్ అండ్ వాషింగ్ మెషిన్ ఇస్తాడు. అండ్ ఒక ఫ్రిడ్జ్, ఓవెన్ ఇచ్చారు. అండ్ మాది ఎలక్ట్రిక్ స్టవ్ విత్ 4 బర్నర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 డోర్స్ చూస్తున్నారు కదా. ఈ డోర్ వచ్చేసి ఏంటి అంటే ఒక కిచెన్ గ్రాసరీ క్లాజెట్ లాగా యూస్ చేసుకోవడానికి. సో లైక్ మనకి ఇండియన్ గ్రాసరీ ఉంటుంది కదా, అన్ని స్టఫ్ ఇక్కడ పెట్టుకోవడానికి ఈ క్లాజెట్ యూస్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ వచ్చేసి ఏంటి అంటే మనకి కిచెన్ త్రూని మాకు వాషింగ్ మిషన్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి యూఎస్లో డ్రయర్ అండ్ వాషర్ సెపరేట్గా ఇస్తారు. సో రైట్ సైడ్లో ఉన్నది మా వాషర్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది డ్రయర్. దీనికి ఒక సెపరేట్ రూమ్ లాగా కూడా ఇస్తాను మంచిగా. అండ్ దెన్ సో ఇదొక డోర్ అండ్ ఇది కామన్ రెస్ట్ రూమ్, ఏదైతే డోర్ కొంచెం ఓపెన్ ఉందో. అండ్ ఇంకొకటి బెడ్రూమ్. సో ఈ క్లాజెట్ ఎందుకు ఇచ్చారు అంటే లైక్ ఏవైనా చిన్న చిన్న కిచెన్ రిలేటెడ్ స్టఫ్ పెట్టుకోవడానికి. మేము యూజువల్గా స్నాక్స్ అలాంటివి ఏమైనా ఇండియా నుంచి మాకు పార్సల్స్ వచ్చినా అలాంటి స్నాక్స్ అవి స్టోర్ చేసుకోవడానికి ఆ క్లాజెట్ యూస్ చేస్తాము.
అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టే లెఫ్ట్లో ఒక డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ రైట్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద 3 బెడ్రూమ్స్. సో ఇది చిన్న బెడ్రూమ్. అండ్ ఇది కూడా సేమ్ కామన్ రెస్ట్ రూమ్ అనమాట, దానికి డోర్. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు క్లాత్ స్టోర్ చేసుకోవడానికి. ఇంకా సెపరేట్గా వేరే ఏ ర్యాక్స్ ఇవ్వలేదు. సో సింపుల్గా అలా ఉంటుంది. ఇంతే అండి. యాక్చువల్లీ చాలా సింపుల్గా, పెద్దగా ఉంది, విశాలంగా ఉంటుంది మా ఇల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.